అనుగ్రహించండి. మీరు ప్రతి దాసుడు తండ్రి, బలహీనుడు బలపరచండి. నీ సిలువు చాటును మెరుగుపరచుకొని తండ్రి, ఈ పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. అందరూ బాగున్నారా? ఏం బాగుంటుంది పాస్టర్ గారు? ఆహారం అన్నం ఆకలి అవుతుంది. మీరేమో ఒకరి తర్వాత లేవుతున్నారు. ఎప్పుడు అయిపోతుందో తెలియదు అనుకున్నారా? ఏం లేదండి, ఇలా సమయం చెబితే మీద సమయం కాదు చూస్తుంది కానీ మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఇలా నడిపించి సమకూర్చి మొదటి సెక్షన్ లో చక్కగా నిజంగా మీ అందరూ కూడా దేవుడి మాటలు విన్నారండి. నాకు చాలా సంతోషం వేసింది. ఆ రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలని సేవకులు మాట్లాడారు. తర్వాత అక్కడ రక్షణ సాక్ష్యం, నిజంగా ప్రతి మనిషి జీవితంలో సాక్ష్యము చాలా బలమైనది. బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎలా రక్షించుకున్నాడు, మన స్థితి ఏమిటి అని చక్కగా ప్రతి ఒక్కరికి ఉండేది. అక్క సాక్ష్యంలో నేను చాలా వరకు తన జీవితంలో పోయి నాకు కూడా సంభవించింది. ఎందుకంటే నేను పుట్టుకతో క్రైస్తవులేం కాదు, మా అమ్మ నాన్న క్రైస్తవులేం కాదు, మా తాత క్రైస్తవులేం కాదు. నేను కూడా అనిల కుటుంబం నుంచి ప్రభు నేర్పరచుకున్నాడు. ప్రభు పిలుచుకున్న తర్వాత ఎదుర్కోపోయే సంఘటనలన్నీ కూడా అక్క చాలా విషయాలు చెప్పింది. అవి కూడా నేను మొదటిలోనే అర్థమైందండి, మొక్కగా ఉన్నప్పుడే తుంచేసానండి. నా మాట సింపుల్ గా చెబుతున్నా, వివరించకుండా మొక్కలోనే నేను రక్షణ పొందినాక అవి మొక్కలను ఇది చెయ్యకూడదు అని దేవుడు ఏ మాటలైతే నాకు చెప్పాడో, సేవకుల ద్వారా ఏ మాటలైతే విన్నానో, వాక్యం ఏదైతే నాకు బోధించిందో అవన్నీ కూడా ప్రారంభంలోనే అవి మొక్క ఎదిగి పెరిగితే మన చేస్తాయి. ఇవి మన మాటలు వినమండి. అందుకని అన్ని కూడా తుంచేశాను కాబట్టి దేవుళ్ళలో వెలగలిగాను, దేవుడు నిలబడగలిగాను. తర్వాత సేవకుడిగా దేవుడు పిలుచుకున్నాడు. మంచిది పిల్లల సాక్ష్యాన్ని బట్టి తర్వాత సేవకులు యూకే నుంచి కూడా యవనస్తుల గురించి చక్కగా మాట్లాడి ఉన్నాడు. మంచిది. కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకోవాలని ఆశపడుతున్నాను పిల్లల. ఏమిటంటే ఈరోజు నేను మీకు తెలియపరచవలసిన విషయాలు ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవులు అన్ని విషయాలు కూడా బలవంతులేనండి, అన్ని విషయాలు ధైర్యవంతులే, అన్ని విషయాలు సాహసం చేయగలుగుతారు. అయితే నేను చాలా సందర్భాల్లో కూడా పరిశీలన చేశానండి. చాలా మంది జీవితాలను పరిశీలన చేశాను. కొంతమంది చూస్తుంటే చాలా విచారకరంగా ఉంటదండి. ఏమిటంటే కుటుంబాలు సరిగా ఉండలేదండి. దేవుడు చెప్పండి మీ అందరూ, ఎంట గెలిచి రచ్చ గెలవాలంట. అర్థమైందా మన మాటలు? అర్థమైందా? ఎంట గెలిచి రచ్చ గెలవాలంట. ఇంట్లోనే మనము సరిగా ఉండకపోతే, ఇంట్లోనే మనం సాక్ష్యం సరిగా ఉండకపోతే, మన ఇంటికే రక్షణ లేకపోతే బయట వాళ్ళని నువ్వు ఎంత మన రక్షణలో నడిపించలేవు. ఈరోజు పిల్లరా, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఎందుకు ఉండలేదు? ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని కుటుంబాలు, బైబిల్ చాలా కుటుంబాలు ఉన్నాయి, అవన్నీ నేను ఈ రోజు పరిచయం చేయను కానీ ఒక 2 కుటుంబాల్లో మాత్రమే నేను మీకు తెలియపరుస్తాను. ఒకటి ఆశీర్వదించబడిన కుటుంబము, 2 పతనమైన కుటుంబము. ఏమిటి అది చెప్పాలి? 2 కుటుంబాల గురించి మాట్లాడుకుందాం. ఏంటి? ఒకటి ఆశీర్వదించబడిన కుటుంబము, 2 పతనమైన కుటుంబం గురించి మాట్లాడుకుందామని. మీ బైబిల్ తెరవండి ఒకసారి. అందరూ కూడా బైబిల్ తెరవాలి పిల్లల. విగ్రహాలు చదవండి. ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుకున్నామండి. నీవు లేచి ఈ దేశం యొక్క పొడవున వెడల్పున దారిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గర నున్న సింధూర వృక్షమున దిగి అక్కడ వేసుకొని చెప్పాడు. అసలు ఎక్కడి నుంచి లేచాడు ఈ అబ్రహాము? అసలు ఈ కథ ఏంటి మనం చేయాలి కానీ. అయితే మనం ఒక్కొక్కసారి పక్కనే పేసి, మీరు తిప్పాల్సిన పక్కనే ఉంది 12వ అధ్యాయం అండి. 12వ అధ్యాయము ఆ కథ
నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించుదనని, నీ నామమును గొప్ప చేయుదునని నీవు ఆశీర్వాదము నొందుదువు. చాలండి అమ్మా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడు? అయ్యా ఒక ఇద్దరు, ప్రసాద ప్రవీణు ప్రవీణు అను ఒకరు, నువ్వు కూడా ప్రసాద్, ఇద్దరు రాండి ఒకసారి, ఇద్దరు లేచి రాండి. మీకు అర్థం కావడానికేనండి, ఏం లేదు పిల్లలు. ప్రవీణ్ అబ్రహాము అనుకోండి. నేను అబ్రహాము. ఎవరు? అబ్రహాము. అబ్రహాము తోటి దేవుడు చదువుకొని పెద్ద చదువుకొని రావాల్సిందే. మీ అమ్మ నాన్న దగ్గర ఆస్తి కానీ పాస్తులు కానీ ఏమి రావు. ఇట్లా వస్తావా? వస్తాడు. గట్టి క్లాస్ కూడా రాదు. ఫ్యూచర్ లో రాబోయే దినాల్లో నిజంగా ప్రవీణ్ అలా పిలిచినప్పుడు వెనక ముందు ఆలోచన చేయకుండా వస్తానన్నాడు. ఏమన్నాడు? అంటే ఇద్దరు కలిశారు. ఈయన ఫ్యామిలీని మొత్తం సర్దుకున్నారు. మీరే కూర్చుకోండి. మంచిది పిల్లరా. ఇద్దరు కూడా ప్రయాణం అయ్యి వెళ్తున్నారండి. వెళ్ళారు, కొంతకాలం ఉన్నారు, బాగానే ఉంది. ఒక ప్రాంతంలో ఉన్నారు, బాగానే ఉంది. అయితే ఆ ప్రాంతంలో వీరు బాగా దేవుడు దీవించాడండి. ఎవరిని? ప్రసాద్ని, ప్రవీణ్ కాదు, అబ్రహాముని, లోతుని దీవించాడు. పిల్లారా, దీవించినప్పుడు వాళ్ళ సంపద, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సంపద అంటే గొర్రెలు గాని మేకలు గాని అవన్నీ కూడా విస్తారంగా ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ స్థలం పట్టలేదండి, ఆ స్థలం సరిపోలేదు. ఇప్పుడు మీరు కూర్చున్నారంటే సరిపోయింది. ఇక్కడ ఒక 100 మంది వస్తే ఏం చేయాలి? పాస్టర్ గారు ఏం చేయాలండి? ఆయన కిందనో పక్కన మొత్తానికి సెట్ చేయాలి, అంతేనా? ఈ స్థలం పట్టట్లేదు, అసలు కూర్చున్నారని సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అబ్రహాము గొర్రెల కాపలకి, లోతు గొర్రెల కాపలకి ఇద్దరికి గొడవ అయిందండి. గొడవ అయితే వాళ్ళిద్దరు కొట్టుకున్నారండి. కొట్టుకొని వీళ్ళు వచ్చి విడదీశారు. విడదీసేసి అన్నారు, విడదీసి అయిపోయింది, ఇదంతా బాగలేదు. కానీ అప్పుడు అబ్రహాము, అయ్యా మన దేవుడు మనం ఆశీర్వదించాడు కాబట్టి ఎక్కడో ఉందామనుకున్నారండి. ఉందామనుకున్న సమయంలో అప్పుడు ఎటు వెళ్ళాలి, అర్థమైందమ్మా? ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మనం చదువుకున్నగా ఈ వచనం 17వ వచనము అప్పుడు అంటున్నాడు ఏమనంటే, అప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు చూడు, నువ్వు చూసి నీకు నచ్చిన కాడ ఉండు. పిల్లలా, ప్రభు చెప్పిన గుడారం, ప్రభు ఎక్కడ వేసుకోమన్నాడు గుడారము అక్కడ వేసుకున్నాడు అబ్రహాం అండి. అంటే అర్థమైందో తెలుసా పిల్లరా? ప్రభు మాట చొప్పున జీవించాడు. అమ్మా జాగ్రత్తగా వినండి. మనం ఎవరు చెప్పినా వింటాం. వింటామా? నాకు నచ్చిన వాళ్ళు ఎవరు చెప్పినా కూడా వింటాం, అవును కదా? నచ్చినోడు చెబితే కానీ అస్సలు వినం. అదే లేకపోతే ప్రేమగా ఏం చెప్పినా కానీ ఉంటాం. నేను కోపంగా ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, కొన్ని విషయాలు చెప్పాడు అండి. ఇలాగ బైబుల్ ఒక మాట ఉందండి, నీ మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు రేపుతాడంట. కీడు కూడా ఎవరు ఏం చేస్తాడు? నువ్వు నాశనం అయిపోవాలంటే ఏం చేద్దంటే చక్కగా బుధాన్ని వేస్తాడు, పోదాం పోదా, ఏం కాలేదు, వేసుకో ఏం కాదు, ఇబ్బంది ఏం కాదు అని చెబుతాడు. పిల్లలు నిజంగా దేవుడి మాటలు కొన్నిసార్లు ఏం జరుగుతాయి? కఠినంగా ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటాయి, బాధ కలిగిస్తాయి, హృదయానికి పుచ్చుకుంటాయి. కానీ రేపు దానికి ప్రతిఫలం ఏంటంటే ఆశీర్వాదం అండి. దాని ప్రతిఫలం ఏంటంటే దీవెన. పిల్లారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంటే మొట్టమొదటిగా దేవుడి మాట చొప్పున జీవించాడండి. కుటుంబంలో గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కువ శాతం స్త్రీలే రక్షణ పొంది. ఇక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నాయి? పురుషులు అంతమంది లేరు, అందరు పిల్లలే ఉన్నారండి. కుటుంబం అంటే ఎవరు? కుటుంబం అంటే ఎవరమ్మా? భార్య, భర్త, పిల్లలు. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారు, పిల్లలు ఉన్నారు. మధ్యలో ఉండాల్సిన ఎవరు? కుటుంబానికి పెద్దవరమ్మా? ఎవరు? భర్త. భర్త లేడు ఇక్కడ. అర్థమైంది పిల్లారా? నీవు ప్రభు మాట చొప్పున జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబంలో కార్యం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి పిల్లారా. ఈరోజు చాలా మంది కూడా ప్రార్థన చేస్తుంటారండి. ప్రార్థన చేస్తుంటారు, అమ్మా నువ్వు ఇలా ఉన్నంటే సరే మనం అలాగనే ఉండమండి. నేను ఒక సందర్భంలో చూశానండి, భర్త తాగుబోతోడు,
తాగిపోతాడు, రోజు తాగింటికి వస్తాడు. ఏమో మాత్రం రోజు ప్రార్థనకు వస్తూనే ఉంటది, ఏమా రోజు వాక్యం చదువుతూనే ఉంటది ఏమా. కానీ ఆ తాగి వచ్చిన భర్తతోటి ఈమె ఇంటికి వెళ్తే, ఈ ఇంటికి వెళ్ళగానే ఆయన కూడా తాగి తందనాలు ఆడుతుంటే ఏం చేయాలండి? ఏం చేయాలంటే వాక్యం నిజంగా లోతుగా తెలిసిన వాళ్ళు, బైబిల్లోని విశ్వాసులు, నిజమైన విశ్వాసులు దేవుని మాటకు లోపడతారండి. అంతే, దేవుని మాటకి ఏం చేస్తారు? లోపడతారు పిల్లారా. అయితే ఆయన ప్రతిసారి తాగొస్తాడు, ప్రార్థన చేస్తూనే ఉంది. పాస్టర్ గారి కాడికి వచ్చామంటుంది. ఏమంటుందంటే, పాస్టర్ గారు అండి, 8 సంవత్సరాలు అయిపోతున్నా కానీ నా భర్త మాట్లాడలేదండి, ఆ తాగుడు మానుకోవట్లేదండి, ఏం చేయాలండి అంటుంది. పాస్టర్ గారు ఒక సూత్రం చెప్పాడండి. ఏం చెప్పాడంటే, మీ ఆయన తాగి ఇంటికి వచ్చి రాగానే నువ్వేం చేస్తావు అంటే గ్లాస్ నీళ్ళు తాగన్నాడు. ఏం తాగన్నాడు? ఒక గ్లాస్ నీళ్ళు తాగన్నాడు. నోట్లో తాగని మింగబాకన్నాడు. ఏమన్నాడు? మింగబాకన్నాడు. మింగబాకంటే అట్లా తాగిట్లే ఉంది. ఆయన వస్తున్నాడు, ఏమైనా నోట్లో నీళ్ళు ఉండే అట్టనే ఉంచుకున్నాను, ఏమైనా అలాగనే ఉంది. నీళ్ళు తోడగానే నీళ్ళు తోడింది, అన్నం పడగానే అన్నం పెట్టింది. ఆయన దొరుకుతూనే ఉన్నాడు. ఏం మాట్లాడు, నీళ్ళు ఉన్నాయి లోపల, ఏమండి నీళ్ళు ఉన్నాయి. రోజు అయిపోయింది. ఆయన ఏం చెప్పాడంటే, అమ్మ కరెక్ట్ గా నీకు ఈ వ్రతం ఎన్ని రోజులు చేయాలి? 6 రోజులు చేయమన్నాడు. ఎన్ని రోజులు? 6 రోజులు ఈ వ్రతం చేయమంటే ఏం చేయంగా రోజు ఇదే. ఆయన 3వ రోజు నుంచి ఏం చేశాడంటే, పిల్లరా ఏంది ఆవిడ రోజు అతను ముందైతే రాగానే నీళ్లు తొడమంటే ఎలా పాలు లేదా నీకు అసలు? ఇది పంపనుకున్నావా, లేకపోతే బట్టలు తొట్టుకున్నావా ఇప్పుడు రావడానికి అని రకరకాల మాట్లాడేది ఏమా. ఇప్పుడైతే ఏం మాట్లాడలేదు, వారం నుంచి అనుకున్నాడు. తర్వాత ఆ వారం తర్వాత ఆమెతో అన్నాడు, నేను కూడా చర్చికి వస్తాపా అన్నాడు. అన్నాడు, నేను కూడా చర్చికి వస్తాను అన్నాడు. ఆశగారి దగ్గరికి పోయి, ఆశగారండి నువ్వు చెప్పినట్టు నేను చేశానండి, మా ఆయన మారిపోయాడు. ఏమన్నాడు? ఏమేమన్నంటే మా ఆయన మారిపోయాడండి అంటే, ఆయన అన్నాడు, ఆయన మారలేదమ్మా, నువ్వు మారావను. ఏంది? ఏమన్నాడు? ఈ వారం రోజుల నుంచి నువ్వు పల్లెత్తి మాట మాట్లాడలేదు, ఈ వారం రోజుల నుంచి నువ్వు ఏమనలేదు. నాకు దేవుని బిడ్డ, నిజంగా నీవు దేవుని మాట వింటే నీ మాట వాళ్ళు వింటారండి. చిన్న లాజిక్ అంతే పిల్లలు. మనం అనుకుంటా, ఎన్నిసార్లు చెప్పిన మాట అండి నువ్వు వింటున్నావా? ఎన్నిసార్లు నేను దేవుని మాటలో చెబుతా విననేందుకండి అంటే నువ్వు అంటావు కదా. నేను చాలా సార్లు చూశాండి, మా ఆయన అసలు విన్నాడు దేవుని మాట. నువ్వు విన్నావా చెప్పు, నువ్వు విన్నావా? ఈయన వింటలేదండి, మా అబ్బాయి దేవుని మాట వింటలేదండి. నువ్వు విన్నావా? నువ్వు కానీ దేవుని మాట వింటే, రక్షణ పొందిన నీవు దేవుని మాట వింటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ ఇంట్లో రక్షణ లేని వారు వింటారు. అది దేవుడు ఆ కార్యం చేస్తాడు. పిల్లలు మనం వింటున్నాం లేదా? నేను చాలా సార్లు చూస్తాను, ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు అంటే నేను అందరి నాకు ఉండడం కాదండి, మన వంతు మనం ఉండాలండి. మనం ఎక్కడ తగ్గి ఉండాలో తగ్గి ఉండాలంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు పిల్లాలా. నువ్వు అనుకుంటావు ఈయన మారనుకుంటావు, ఆయన రేపు మారి ఆయన సేవ చేయొచ్చాము. ఎవరు తెలుసు? మనందరం ఏమన్నా కుటుంబంతో అందరం బైబిల్ చదివామా? దేవుడు మహాకృపను బట్టి ఆయా సమయాలు ఆయా సందర్భాల్లో ఏమండి కొంతమంది చనిపోయే ముందు రక్షణ పొందుతారు, కొంతమంది పాపంలో ఇతను పాపానికి ఎడిట్ అయిపోయి దూరం అయిపోతున్న సంవత్సరంలో పట్టుకుంటాడు. రకరకాలుగా పిల్లారా ఇందాక అక్క సాక్ష్యం చెప్పింది, నా సాక్ష్యం కూడా అంతే. నేను ఎవరి కాలంలో ఉన్నాను మీరు తెలుసో తెలియదు, ఈ థియేటర్లో మేమైతే ఫ్లెక్సీలు కట్టి, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అండి మా క్యాస్ట్ లో, ఫ్లెక్సీలు కట్టి టాటా సుమో అయ్యి ఉండే ఏ కాలేజ్ తిరిగేవాళ్ళు అందరం కూడా. మా మామ ప్రెసిడెంట్, ఒక హీరో ప్రెసిడెంట్ మా మామ చెప్పకూడదు కానీ మేము బాగా తిరిగేవాళ్ళం. నేను దానికి 8 అయిపోయాను. ఇక కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, మా అమ్మ లేదు మా నాన్న లేరు, ఏదో చనిపోయారు. మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత నాది, నేనేమో సినిమాలు తిరుగుతున్నాను. ఎప్పుడైతే నేను కుటుంబాన్ని వదిలేశానో అప్పుడు దేవుడిని పట్టుకున్నాడు బిడ్డ. కాబట్టి దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటది, దేవుని మాట వినాలని. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడంటే
దేవుని మాట చొప్పున ఇక్కడ వేసిన గుడారం అంటే ఏం చేశాడు, అక్కడే వేస్తున్నాడు. రెండవ మాట చూద్దామని రెండవ మాట అక్కడే రాయబడిన మాట పిల్లారా. రెండవ మాట ఏమిటంటే ఆ 18వ వచనం రాయబడింది పిల్లారా. ఏమంటే చదువుకుందామండి. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి ఎబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమందులో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇలా ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఎబ్రోనులో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? ఎబ్రోనులో ఉన్నాడు. ఎబ్రోను అంటే ఏంటిది ఏమండి పిల్లరా? దేనికి సాదృశ్యము? సహవాసానికి సాదృశ్యం అండి పిల్లరా. అంటే ఇక్కడ అబ్రహాం పిల్లరా సహవాసానికి దగ్గరగా ఉన్నాడు. సహవాసం అంటే ఏంటిదమ్మా? మనందరం ఎవరు? మందిరం అంటే ఇది కదా. మందిరం అంటే ఏంటిది? ఈ ఫ్యాన్లు, ఈ స్లాబ్, ఈ లైట్, ఇది మందిరం అంటే. సహవాసం అంటే మనందరం కూడా ఒక సహవాసం కూడాము. నాకు పిడుగురు రాళ్ళ, పాస్టర్ గారి గుంటూరు, మీరు రకరకాలుగా అందరూ ఇక్కడ సమకూడి ఇదంతా సహవాసము. అర్థమైందా పిల్లారా? ఇప్పుడు అబ్రహాము ఎక్కడంటే సహవాసానికి దగ్గరగా ఉన్నాడండి. అంటే దేవుని బిడ్డలకి ఎప్పుడు దగ్గరగా ఉండాలి పిల్లారా. మనం ఇప్పుడు ఏంటంటే ఆదివారమే కనొస్తారు, శనివారం కనపడలేదండి. మొత్తుకొని చెప్పినా కూడా ఎవరి కోసం శనివారం ప్రార్థన? పాస్టర్ గారి కోసమా? ఎవరి కోసం శనివారం ప్రార్థన? ఏమండి బుధవారం ప్రార్థన ఎవరి కోసము? ఎవరి కోసం అండి? ఎవరి కోసము? నా కోసము నేను రావాలి సహవాసముగా. బైబుల్ మనకి తెలుగు సామెత ఉంటుందండి. 6 నెలలు అంట వీటితో సహవాసం చేస్తే ఈడు వాడవుతాడంట, వాడు ఈడవుతాడంట. అర్థమైందండి? నువ్వు దేవుని బిడ్డలతోటి, దేవుని సహవాసముతోటి నువ్వు సహవాసం చేసినట్లయితే చక్కగా నీకు అన్ని కూడా వచ్చేస్తాయి. నేను చూస్తున్నానండి, మా దగ్గరికి వేరే పేరు చెప్పకండి, వేరే మంది నుంచి ఒక 2 వారాల నుంచి ఒక ఆమె వస్తుంది. అంతకుముందు వచ్చేది రండి, ఒక నెల కింద వచ్చిందామా. అయితే అక్క ప్రార్థన మనకేంటంటే ఒక అలవాటు, ఎవరున్నారు అందరితో ప్రార్థన చేయడం అలవాటు. ఆమె బాగా వాళ్ళ మంది సీనియర్ ఆమె. నేను చదువుతున్నానండి, సీనియర్ ఆమె. పలానా అక్క ప్రార్థన చేస్తాడు చాలు, అక్క ప్రార్థన చేస్తే గచ్చ ఉనిగిపోతుంది. ఆమె పక్కన ఉంటుంది, నువ్వు చేయాలి అని నేను చూశాను కూడా. పక్కన నువ్వు చేయండి, నాకు అక్క కూడా ఉంది ఆల్రెడీ, మా చర్చ అక్క కూడా ఉంది. ఆమె నువ్వు చేయండి, నిన్నే చెప్పా బాగా నువ్వు చేయాలి. ఇక ఈ ప్రార్థన చేస్తున్నా ఒకటే ఏ రోజైనా ప్రార్థన చేయమంటే అసలు ప్రార్థన చేయదు. కానీ మరి సంఘం గురించి నేను తప్పుగా నేను సంఘాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదండి. సహవాసం కలిగితే సహవాసం అన్ని వస్తాయండి. అర్థమైందండి? అదే తప్పక ఏ రోజైనా తన భర్త గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ, తన బిడ్డల గురించి కానీ నోరు తెరిచి ప్రార్థన చేస్తుందంటే ఒక్క ముక్క కూడా చేయదండి. మళ్ళీ ఏమనంటే మాకు పెద్ద సంఘం అండి, మన కాడికి వస్తుందని చెప్పేసి ఆ సంఘంలో చూసి పాస్టర్ రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇస్తే ఆమె అన్నది అంతకుముందు ఆమె రాకుండా తన అబ్బాయి పంపిస్తుంది, అయ్యా మా కాడ పిల్లలకి ఏం రావట్లేదు, మీ దగ్గర పిల్లలు నిలబెడితే గంట కొట్టినట్టే ఏమండి వాక్యాలు 50 వాక్యాలు కంఠస్థ వాక్యాలు మన ఉండలేదు, 50 అవుతుంది. బైబుల్ తీసేలోనే 20 తీసేప్పుడు 20 చెప్పేస్తాను అంటారు. మీ పిల్లలు బాగా నేర్చుకున్నారయ్యా, మా ఊరిని నేను పంపిస్తాను. మేము కూడా చెప్పాం, వస్తే ఖచ్చితంగా రావాలి. 4 రోజులు వచ్చినాక మా పాస్ గారు రమ్మనంటే మేము అట్లా ఉంచుతాము, వస్తే రమ్మను ఖచ్చితంగా మేము నేర్పిస్తామని చెప్పారు. సరే అన్నది, పంపించింది, బాగానే ఉన్నది. ఆ భాష రిపోర్ట్గా నేను సంవత్సరం పిల్లగా నాకు వేసింది. ఆమె రావట్లేదు, మంచిది అనుకున్నాం మేమైతే. పిల్లరా ఎందుకంటే పిల్లల సహవాసం కలిగినప్పుడు, దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు, దేవుని సంఘముతో నువ్వు సహవాసం చేసినప్పుడు మనం అన్ని నేర్చుకుంటామండి. ఈరోజు దేవుని మనం చూస్తుంటే ఆదివారం తప్పకలేదు, మిగతా రోజు ఈ చర్చి వైపు చూస్తే ఒట్టండి, ఒట్టు. ఒకరు కూడా ఖండించుకోవడం అవసరం లేదు మనకి, ఏమండి అవసరం లేదు. దయచేసి అలా ఉండబాకండి. అబ్రహాము ఎక్కడ దేని దగ్గరగా ఉన్నాడంట? సహవాసమునికి దగ్గరగా ఉన్నాడండి. అవకాశం ఉన్నంతసేపే. పోయినసారి కరోనా వచ్చిందిగా అమ్మా,
కరోనా వచ్చినప్పుడైతే మాకు 10 మంది లేని 10 మంది ఉంటే 10 మంది ఏంటంటే రాత్రికి ఆదివారం అయితే అక్క ఏంటి ప్రార్థన రాలేదంటే 2 వారం అక్క రావట్లేదు. వాళ్ళ అమ్మాయి ఏందమ్మా రావడంటే అన్న నాకు బాగా ఉన్నాయి అంట అన్న, అమ్మ రాలేకపోతుంది, మనసులో బాధపడుతున్నా అన్న. ఏంటంట మనసులో బాధపడుతున్నా, రావాలనుకుంటే రాలేకపోతున్నా. ఈసారి ఖచ్చితంగా వస్తాను, ఖచ్చితంగా దేవుడు దీవిస్తారండి. అర్థమైందా పిల్లల? నిజంగా చాలా మంది కూడా సహవాసానికి అసలు రాలేకపోలేదు. ఒక ఆదివారం మాత్రమేనా? కాదండి, దేవుడి బిడ్డలతో సహవాసం చేయాలి. అయితే కరోనా టైంలో ఏం జరిగిందంటే ఈ 10 మంది ఆదివారము ఆ పని ఈ పని పెట్టుకుని అయిపోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఏమొచ్చాయి? చక్కగా తాళాలు వేసేయండి, ఆరాధన జరిపించొద్దంటే అప్పుడు ఫోన్ చేసి అన్నయ్య నైట్ ప్రార్థన పెడదామా? 8కి 2 గంటలకు ప్రార్థన పెడదాం. అమ్మా అక్కడ 10:30 పెడితేనే రాలేదు, 2:30 పెడితే వైరస్ రాకుండా అండి. పక్కన పెడితే రాదు వైరస్, పక్కన నైట్ పెడదామన్నా యూస్ చూడరాను. ఇక దండమమ్మా మొత్తం వేసిపోతాము, సంఘం కూడా ఉంటుంది కసంగా కదా, మీరు నేను మొత్తం కట్టగడుకుని పోతాము. వద్దామా? ఎప్పుడు భక్తి ఉన్నప్పుడు దాని విలువ తెలియదండి. అదే చెప్పారా? దేవుని సహవాసము, దేవుని బిడ్డలు, వాక్యం ఉన్నప్పుడు ఆ విలువ అర్థం కాదు పిల్లారా. ఇంట్లో కూర్చున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆరాధన చేసుకునే టైం లేదు, ఎవరు వాకింగ్ చెప్పే వాళ్ళు లేరు, మందిరం లేదు. పాపం లోపల తపన పెడతాను. రోజు అక్కడ ఫోన్ చేశారు, అన్న ఇక నైట్ పెడదామన్నా, తెల్లవారుజాము 4 గంటలు పెడదామన్నా, ఎవరు చూడమన్నా. ఇక దండమమ్మ ఈ వయసు పోయడానికి మందిరాలు తెరవద్దన్న, తెరిస్తే మాత్రం కేసు బుక్ చేస్తాను. నాకు దేవుని పెట్టారా? అబ్రహాము కుటుంబము దేవుని సహవాసంకి దగ్గరగా ఉంటుంది. అర్థమైందండి? 3వ విషయం ధ్యానం చేసుకున్నాం. అంటే బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది, త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నా పిల్లారా. 3వ వచనం ధ్యానం చేసి 3వ విషయం ధ్యానం చేసుకుంటున్నారు. అదే ఆదికాండం తెరవండి పిల్లలు. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 6వ వచనం చదువుకుందామండి. అబ్రహాము గుడారములోనున్న శారా ఎద్దుకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. చాలు పిల్లారా, అర్థమవుతుందా? వీళ్ళు ఇందాక ఎక్కడ ఉన్నారు? మమ్రే వృక్షం దగ్గర అక్కడ గుడారం వేసుకుని ఉన్నారు కదా. ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు అక్కడికి 3 మనుషులు వచ్చారమ్మా. అర్థమైందా? 3 మనుషులు వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే త్వరగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి భార్యతో అన్నాడు, 3 మానికల పిండి తీసుకొచ్చేసి రొట్టెలు చేయమన్నాడు. అంతే ఏమండి? అదే మాట మనం భార్య దగ్గర అంటే ఎవరు వస్తున్నారు? మీ ఇద్దరు కూడా వస్తున్నారా, మా ఇద్దరు కూడా వస్తున్నారా? ఏమండి? నేను అప్పుడప్పుడు అండి, ఎందుకు అప్పుడు చెప్పి రీల్స్ చూస్తున్నప్పుడు ఆ రీల్స్ లో ఒకటి నాకు ఇష్టమైంది. ఏంటంటే ఏమే అమ్మ వస్తుంది కానీ ఏం చేయాలంటాడు అంటే, అయితే చికెన్ చేద్దామండి, మటన్ చేద్దామని అన్నాను. సరే అంటే అయితే చికెన్ చేద్దామండి, మటన్ చేద్దామని అంటది అమ్మ అంటాడు కదా. తర్వాత మా అమ్మ వస్తున్నాడు, నా చేత కాదు, ఇక ఏంటి నా చేత కాదు కానీ మోహన్ ఉంటుంది. ఏమండి? ఫస్ట్ అమ్మ వస్తుందంటే ఏమనుకుంటున్నామా భార్య? మా అమ్మ వస్తుంది అనుకుంటుంది. మా అమ్మ వస్తుంది అనుకోని పప్పి, 1 కేజీ మటన్ 1 కేజీ చికెన్ తీసుకోవాలా, నేను చేసి చూస్తా. మా అమ్మ వస్తుంది. ఏమంటే మా అమ్మ వస్తున్నా కానీ ఆ వెంటనే మటన్ లేదు గిట్టలు లేదు, నా చేత కాదు, సాంబార్ కాసి అది పెడతాను తినిపోమ్మని చెప్పు. అర్థమవుతుందమ్మా పిల్లరా? ఇక్కడ అబ్రహాము చెప్పాడు, ఏం చెప్పంటే భార్య దేనికి చెప్పాడు, 3 మానికల పిండి అంట. ఎంత అండి? కేజీ పొట్లంగా తీసుకొచ్చేయమంది. ఎంత? 3 మానికల పిండి అంటే ఎవరు వస్తున్నారా చెప్పాను ఫస్ట్. అసలు అంటదానదా భార్య? అంటదానదమ్మా? అంటదాని చెప్పాలి, మీరు చెప్పాలి. అంటదండి. కానీ అబ్రహాము భార్య శారా ఏమనలేదండి. ఎవరు సంబంధం లేదు, భర్త చెప్పినట్లు భార్య వినదు, అంతే. పిల్లల కుటుంబం నిజంగా వర్ధిల్లాలంటే అండర్స్టాండింగ్ ఉండాలండి. అర్థమైందండి? అండర్స్టాండింగ్ చాలా అవసరం పిల్లారా. ఎవరితో నాకు తెలియదు, చెప్పాడు నా భర్త ఇంట్లోకి వచ్చి ఏం చెప్పాడు, 3 మానికల పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమని, అంతే. అంటే నిజంగా పిల్లారా భార్యాభర్తల మధ్య ఏమున్నదంటే సమాధానం ఉన్నదండి. ఏమున్నది?
సమాధానం ఉన్నది పిల్లారా. నేడు దినాల్లో ఇది ఒకటే తక్కువైంది. అదేందండి, ఇది సమాధానం ఒకటే తక్కువైందండి. చెప్పడానికి మేమున్నాము, వినడానికి మీరుగానే ఉన్నారు, కానీ ఏముంటుందో మా దగ్గర కొన్ని, మా కుటుంబాల్లో కొన్నిట్లలో, మీ కుటుంబాల్లో కూడా ఏముంటుందా సమాధానం ఉండలేదు పిల్లారా. అంటే భార్య భర్తల మధ్యలో ఉండాల్సిందే, ఉండటం లేదంతే. నేను చెబితే చేయాలా, నువ్వు చెబితే చేయాలా? ఏమండి, ఎవరైతే చేస్తారు చెప్పండి? భర్త చెబితే చేయదంట. ఎవరైతే చేస్తారు చెప్పండి? ఎవరైతే చేస్తారు? పక్కనలో చెబితే చేస్తారా? చెబితే తన్ని పంపుతాడు. కట్టుకున్న నేనా అది ఎవరన్నా నిజంగా లోకాసన మాట్లాడంటే పిల్లారా, ఎవరు పిల్లారా? నిజంగా బైబిల్ చెబుతుంది ఏమిటంటే భార్య భర్తని గౌరవించాలండి. ఇద్దరికి ఇచ్చింది, అర్థమైందా పిల్లారా? ఇద్దరికి ఇచ్చిందండి. భర్త ఏం చేయాలంట? భార్యని ప్రేమించాలంట. ఎలా ప్రేమించాలమ్మా? తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటాడు అండి. ఈ శరీరాన్ని తీసుకుపోయి తలకాయ వాడు చూస్తాడా? పక్కనే పనుంటాడా? కానీ భార్య తీసుకుని తలకాయ కుదుతాడు. ఏమండి, వాడు బీగుతాడు. ఆడ బీగం వాడు బీగునుకో, అమ్మో ఇంత సులుకుందా? ఏమండి, బైబిల్ ఏం చెబుతుంది పిల్లారా? తన శరీరాన్ని ప్రేమించినట్టు తన భార్యను ప్రేమించాలంట. అర్థమైందా? అది భర్త విషయం. భార్య ఏం చేయాలంట? భార్య ఏం చేయాలంటే భర్త మాటకి లోపడాలండి. గుర్తుపెట్టుకుని పిల్లారా, ఈ రెండు విషయాల్లో ఫెయిల్ అయిన ప్రతి కుటుంబం కూడా నాశనం అవుతుంది పిల్లారా. ఈ రెండు విషయాల్లో ఏ ఒక్కటి తక్కువైనా కూడా ఆ కుటుంబాలు వర్ధిల్లవు, ఆశీర్వాదకరంగా ఉండవు పిల్లారా. ఇక్కడ భార్య ఏం చేసిందంటే భర్త మాటకి వ్యతిరేకించి మాట్లాడలేదండి. ఈరోజు ట్రెండ్ అంతా మారిపోయిందండి. ట్రెండ్ మారిపోయి అసలు గౌరవం లేదు, ఏం లేదు పిల్లారా. అర్థమేనండి, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేయాలి? భార్య ఏం చేయాలి? ఒక నిర్ణయం తీసుకున్నాడంతే, దాన్ని ఏం చేయాలంటే పాటించాలి, దానికి సమ్మతించాలి. సమ్మతించకపోతే ఏమైతుంది? దీంట్లో యుద్ధం జరుగుతుందండి. సమాధానం ఉంటుందా? సమాధానము ఉండదు. బైబిల్ గ్రంథంలో నిజంగా ఈ విషయాలు మనకు తెలుసు. ఎపిసోడ్ రిక్వెస్ట్ తీయగలిగారా? విషయాలు తెలుసుకున్నారా? భర్త ఏదైనా పొరపాటు చేసిన అనుకోండి, ఒకవేళ తప్పు పని చేశాను అనుకోండి, బాగా ఏం చేయాలి? ఏం చేయాలండి? ఎక్కడ మాట్లాడాలా? ఏమండి, ఇది కుటుంబం అండి. మన చాలా కుటుంబం గడప దాటి బయట పడకూడదు అండి. చాలా మంది స్త్రీలు అయితే, పురుషులు కూడా, చాలా మంది స్త్రీలు పురుషులు కూడా ఏం చేస్తారంటే ఆ కుటుంబ విలువ తెలియకుండా, కుటుంబం గురించి అసలు అర్థమై తెలియకుండా బయటపడేసి మాట్లాడుతుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఎవరు తగ్గ అసలు? నువ్వెంత, నీ బతుకంత, మీ అమ్మ లాంటి, మీ నాన్న లాంటి అందరూ వచ్చేస్తారు లైన్గా. కానీ రేపు మళ్ళీ వాళ్ళే కలిసి ఉంటారు. ఏమండి, జనాలు ఏమంటారు? వాళ్ళ సమ్మడం తెలుసు మనకైనా కానీ వాళ్ళు భక్తి చేస్తున్నారు, ఏం చేస్తున్నారులే అనుకుంటారు. అవునా కదమ్మా? అవునా కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, భర్త నిజంగా తప్పు చేసినప్పుడు భార్య ఏం చేయాలంటే సమయం చూడాలండి. సమయం చూసి చెప్పాలి. ఆయన బాగా డ్రింకులో ఉన్నప్పుడు, లేకపోతే బాగా ఆయన కోపంలో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి చెబితే ఏమైతుంది? రెండు పడతాయి. అర్థమైందా పిల్లారా? సమయం చూసి, అర్థమైందా? అనుకుంటాం, అమ్మో ఇది అడగడానికి పోతాను, మూడు ఎలా ఉంటుందో. ఏమండి, ఎవరు సహాయం కోరేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఆయన మూడు ఎలా ఉంటుందో. బయట వాళ్ళు ఎలా ఉన్నప్పుడు నీ భర్త ఇన్ని టెన్షన్తో ఉంటాడు. ఎప్పుడు చెబితే బాగుంటుంది ఈ విషయము? ఇదిగోండి మీరు తప్పు చేశావు, ఇది కరెక్ట్ కాదు, దీని వల్ల నష్టం వస్తుందని ఏ సందర్భంలో చెప్పాలి భార్య? ఏ సందర్భం చెప్పాలండి? తనకు కొంచెం కూలైగానే కొంచెం నిదాన పడ్డాక అప్పుడు చెప్పాలి. ఆ వేడిలోని వేడి నువ్వు కూడా 4 వేసుకుంటే ఏమవుతుంది? కాబట్టి ఆ వేడిలో ఆమంటుంది, ఆయన అంటున్నాడు, నువ్వు కూడా అదే మాట్లాడేది. నీకు బుద్ధి ఉందే లేదు అసలు? వీళ్ళారా చాలా తప్పులు చేస్తున్నారండి కుటుంబాల్లో. ఎలాంటి వ్యక్తిని మారటానికి ఛాన్స్ ఉందండి. అర్థమైందా పిల్లరా? మారడానికి ఛాన్స్ ఉందండి. నువ్వు ఇంట్లో వాళ్ళే మార్చుకోలేకపోతే బయట చేతి ఈ మాట వింటారా? అమ్మ వింటారా? నిన్ను కట్టుకున్న భర్త లేదా భార్య కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళే నీ మాట వాళ్ళు వింటారు. వాళ్ళకే నీ మాటలు, నీ మాటలతో వాళ్ళ రక్షణలోకి రాకపోతే వాళ్ళు నీ మాట బయట వింటారా?
పోయాము పోయి యేసు ప్రభు గొప్పోడమ్మా, యేసు ప్రభు స్వస్థపరుస్తాడు, యేసు ప్రభు ఏదో నమ్ముకుంటే నీకు పనులో కూడా చేయడం నమ్ముతారా? ఏమండి, అది ట్రాన్స్ఫర్. కుటుంబం కాంచే ప్రారంభం అనిపించారా అమ్మా? కుటుంబం కాంచే మనము నిజంగా ప్రతి ఒక్కరి రక్షణ నడిపించాలి. ఇక్కడ ఈ అబ్రహాము కుటుంబంలో భార్య భర్తల మధ్య ఏముందంటే సమాధానం ఉన్నది. ఉన్నదా మీ కుటుంబాలు సమాధానము? నిజంగా ఇందాక ఆశగా చెప్పాడు, జ్ఞానం కావాలంటండి. ఏం కావాలి? జ్ఞానం కావాలండి. బైబిల్ చెప్తుంది, జ్ఞానము గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకొనును. అర్థమైందా? జ్ఞానం ఉంటే చాలు. ఏమండి, చాలా మంది అంటారు మగవాళ్ళు, ఈమె భర్తని పొంగు కట్టుకుందని అంటారు. ఏం కట్టుకుంది? పొంగు కట్టుకుని తిప్పుతున్నాను అన్నాడు. వాళ్ళందరూ కరెక్టే కావచ్చు, లోకపరంగా కావచ్చు, కానీ నిజంగా జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుందంటే పిల్లరా, చక్కగా భర్తకి ఏ విషయాలు చెప్పాలో చెప్పుతుంది, తన కుటుంబం ఎలా కట్టుకోవాలో చెప్పుతుంది. ఈరోజు చాలా మంది కూడా ఇది నా కుటుంబం ఫీల్ అవ్వట్లేదు. చాలా మంది భార్యలండి, ఏమండి, ఇష్టమైతే కాపురం చేస్తే, కష్టమైతే ఇలాగలు ఇచ్చేద్దాం, వెళ్ళిపోదాం, అదేనా? అందుకే మరి దీనికి పరిశుద్ధమైన వివాహం ఇది, అన్ని విషయంలో ఘనమైన వివాహము. ఈ ఎటెక్స్ ని పెట్టుకొని పెళ్లి చేసుకుంటారు. భర్త దగ్గర ఎలా లోపడాలో తెలియదు, భర్తను ఎలా భార్య ఎలా ప్రేమించాలో తెలియదు, అత్తకి ఎలా లోపడాలో తెలియదు. ఇది నా కుటుంబం అని అనుకోవట్లేదు పిల్లలా. చాలా తప్పండి. మారు మనసు బాప్తిసం పొందిన వాళ్ళు జాగ్రత్తగా వినండి పిల్లలు. కుటుంబం కాంచే సాక్ష్యం రావాలండి. కుటుంబంలోంచే నీ యొక్క వ్యక్తిత్వం బయటపడాలి. నా భార్య చాలా ప్రార్థనా పరురాలు, నా భార్య చాలా ప్రార్థన. భర్త చెప్పాలండి, రక్షణ లేకపోయినప్పటికీ నా భార్య నిజంగా మా అమ్మగారిని ప్రేమిస్తుంది, నా భార్య నా తోటి వాళ్ళు, నా స్నేహితు లేకపోతే నా బంధువు, నా తరపున ఎవరు కానీ చాలా చక్కగా చూసుకుంటుందామా. ఉన్న సాక్ష్యం ఉందండి. ఉందా పిల్లారా? మారాలండి. మనలో ఏం జరగాలంటే మార్పు జరగాలి పిల్లలు. ఈ మార్పు ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు మాటని విన్నప్పుడు పిల్లలు, ప్రభు మాట విన్నప్పుడు ఈ కార్యము జరుగుతుంది పిల్లలు. నాకు ఇది సమయం చూడండి. బైబిల్ ఒక మాట ఉందని చూడండి. ప్రసంగి గ్రంథం మీరు తెరవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం మీరు తెచ్చినట్లయితే ప్రసంగి 3:3 ఒక మాట రాయబడింది పిల్లల. రిఫరెన్స్ చూపించిన సమయం అయిపోతుంది కాబట్టి మీకు ముందుకు వెళ్తున్నా పిల్లలు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం పిల్లల. చింపుటకు, పుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. చాలండి పిల్లారా. ప్రతి దానికి మనకి ఒక సమయం ఉందని పిల్లారా. ఇక్కడ ప్రసంగి చెబుతాడు. ఇక్కడ చాలా విషయాలు దాంట్లో అవన్నీ మీకు చెప్పడం కాదు, కానీ మనం సమయానుకూలంగా మనం ప్రవర్తించాలండి. కుటుంబ వ్యవస్థ పాడైపోకూడదు పిల్లారా. అర్థమైందండి? కుటుంబ వ్యవస్థ పాడైపోకూడదండి. చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి పిల్లారా. ఎంత నిశ్చయాత్మక పిల్లలు, అట్ట తిప్పుతావేంద్ర అంటాం. ఎందుకని? ఎక్కడ తిప్పేది పాడైపోద్దండి, అవునా కదా? అలాగనే మనం జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలండి. భర్త వినడు, ఒకసారి మూర్ఖులు కొంతమంది ఉంటారండి, ఇన్ని చెప్పినా వినరు. అలాంటి వాళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి ప్రభు చేతిలో పెట్టామంటే ప్రభు చూసుకుంటాడు పిల్లలు. అర్థమైందా పిల్లారా? ఇక మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, అబ్రహాము దేవుని మాట చొప్పున గుడార వేసుకున్నాడు. 2, అబ్రహాము ఎక్కడంటే హెబ్రోనులో ఉన్నాడంటే సహవాసముకి దగ్గరగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు. 3వ విషయం వచ్చేసరికి అబ్రహాము చెప్పిన మాట సారా విన్నది. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, వారిద్దరి మధ్యలో వారి దాంపత్య జీవితంలో సమాధానం కలిగి ఉన్నారు. ఎదురు మాట్లాడలేదండి. అర్థమైందండి? ఈరోజు ఎదురు మాట్లాడుతుంటారు. బైబిల్ తెలియకపోతే మాట్లాడడం తప్పేం లేదు. నీకు బైబిల్ తెలుసు కదా, మారుమనసు పొందే కదా, బాప్తిసం తీసుకున్నా కదా. ఏమండి, కొంతమంది కొన్నిటికి అసలు బ్రేక్ వేసుకోరు పిల్లారా. నష్టపోతామండి. కుటుంబం దీవించబడదు పిల్లారా, ఆశీర్వదించబడదు పిల్లారా. గమనించండి, వారిద్దరి మధ్య సమాధానం అన్నది. 4వ విషయం మీకు చెప్తాను చూడండి పిల్లారా. అదే 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందామండి. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం పిల్లారా. నాకు చదివిన అక్కడే ఉంటామని పిల్లారా. అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర
నున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు ఏందమ్మా ఇక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడమ్మా. అర్థమేంటి అయ్యా? అర్థమైంది, యెహోవాకి బలిపీఠం కట్టాడు. అర్థమైందమ్మా? అర్థమైంది. చూస్తాండి, ఆ రోజుల్లో మందిరం లేదు, ఇందాక మందిరం లేదు. అర్థమైందా? మందిరం ఉందా? అబ్రహాం కాలంలో మందిరం ఉందా? మందిరం లేదండి. ఒక తప్పు జరిగితే ఆ తప్పు అంటే ఒక పాపం గాని ఒక తప్పు గాని వాక్యం వ్యతిరేకమైనది జరిగితే దానికి క్షమాపణ రావాలి. క్షమించబడాలంటే ఏం చేయాలి? బలి అర్పించాలి అండి. బలిపీఠం అంటే ఇది కూడా బలిపీఠమే. మందిరానికి సాదృశ్యము. పాపం నుంచి విడుదల కావాలంటే, పాపం నుంచి మనకి విముక్తి రావాలంటే ఏం చేయాలంటే బలిపీఠం కట్టి బలి అర్పించాలి. పిల్లారా, అబ్రహాము 4 బలిపీఠాలు కట్టాడు. అర్థమైందండి? 4 బలిపీఠాలు. మరి కొత్త నిబంధనలకు వచ్చరికి పాపానికి పరిహారం బలి ఎవరు అర్పించారు? బలి ఎవరు అర్పించారమ్మా? మన పాపాలన్నీ ఊరిన పోయాయా? ఊరిన పోయాయమ్మా? నేను చేసిన పాపం, మీరు చేసిన పాపాలన్నీ ఏ బలిపీఠం కట్టి అర్పించాం మనము? అర్థమవుతుందమ్మా? ఏ బలిపీఠం కట్టాము? మన కోసము యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మన పాపమును తన మీద వేసుకొని తాను బలిగా అర్పించాడు. అందుకనే మనం ఈ రోజు పాప విమోచన పొందాం. పిల్లారా, అబ్రహాము ఆ రోజు అనేకమైన 4 బలిపీఠాలు కట్టాడు. పిల్లలు అంటే అర్థం ఏంటంటే తాను దేవుని మందిరంలో బలి అర్పించాడండి. రోజు మనం ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, ఇక్కడ పాస్టర్ గారు కూడా చెప్పాడు, మనం ఇంకా వాటిని అలాగనే కొనసాగించుకుంటున్నాం. పిల్లారా, గుర్తుపెట్టుకోండి, ఒకటే చెబుతున్నాం. పిల్లారా, పాపం ఉన్న కాడ ఏమండి దేవుడు ఉండడు. పిల్లారా, గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో పాపం ఉంటే దేవుడు మీ దగ్గర ఉండనే ఉండడు. ఆయన పాపిని ప్రేమిస్తే గాని పాపాన్ని ప్రేమించడు. నిన్ను ప్రేమిస్తాడు కానీ నీలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించే దేవుడు కానే కాదు. అందుకే బైబిల్లో ఉంది ఒక మాట, రక్షింప నెరకై ఉన్నట్లు నా హస్తము కొరచ కాలేదు, మీరు నెరకై ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు, మీకు నాకు మీ దోషములు అడ్డుగా ఉండేది బైబిల్ చెబుతుందండి. ఏమని అడ్డుగా? దేవుడు మనకి మన దోష అడ్డుగా ఉండే పిల్లారా, వాటిని మనం తీసివేసుకోవాలండి. వాటిని ప్రభువు తీసివేశాడు, ప్రభు మనకు రక్షించాడు కాబట్టి మనం ఆ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడ అబ్రహాము ఏం చేశాడంటే ఎప్పుడు కూడా బలిపీఠం కట్టి తాను పరిశుద్ధపరుచుకున్నట్లు తాను వాక్యం అవిధేయతను తీసివేసుకుని మనం చూస్తున్నాం. పిల్లారా, ఇది 4వ పెట్టాడు. పిల్లారా, తర్వాత మనము బైబిల్లో కూడా ఉందన్నమాట, విరిగి నలిగిన మనసే నిజమైన బలి అండి. అర్థమైందా పిల్లారా? ఆ రోజు ఆయన బలి అర్పించాడు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనం ఏం అర్పించాలంటే విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు, ఆయన అర్పించినప్పుడు, ఆయన మనం వేడుకున్నప్పుడు నిజంగా మనకి విమోచన దొరుకుతుంది. నాకు దేవుడు పెట్టారా, 4 విషయాలు చూస్తున్నామండి. 5వ విషయాన్ని ముందుకు తీసుకొస్తారు. చూద్దాం పిల్లారా. అదే ఆదికాండం 18వ అధ్యాయం తెరవండి పిల్లారా. ఆదికాండము 18వ అధ్యాయం పిల్లారా, 18వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు కుమారుడు కలుగునని చెప్పాను. చాలు పిల్లారా, అర్థమైందో తెలుసమ్మా? అర్థమైందో తెలుసా? ఆ కుటుంబము, అబ్రహాము కుటుంబము వాగ్దానాల చేత ఆశీర్వదించబడినది. అర్థమైందా? రేపు వచ్చే కాలం మీ అబ్బాయికి జాబ్ వచ్చేస్తుంది అమ్మా, రేపు వచ్చే సంవత్సరం కాలం ఇదిగో మీ భర్త మారిపోతాడు. వాగ్దానం తీసుకున్నామండి. ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఈ సహవాసము, ఈ జేబిఎఫ్ సహవాసము ఇలా నిలబడడానికి కారణము దేవుడు తన దాసుని తన యవ్వన కాలంలో ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు దేవుడు పట్టుకున్నాడు, నడిపించాడు. యేసు ప్రభు నమ్ముకుంటే ఇంటి వాళ్ళు ఏం చేశారు? స్వాగతించారు. నాన్న దండేసి, అయ్యా నువ్వు మంచి పని చేస్తా అన్నారా, పనికిరా వెళ్ళిపోవంటే తట్టా కూడా సర్దుకొని దేవుడి కోసం అబ్రహాములాగా ఏం చేశాడండి? బయటికి వచ్చాడు. పిల్లాగా అనేక వాగ్దానాలు ఇచ్చాడు, సేవకులకి అనేకమైన వాగ్దానాలు చేశాడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను చెప్పాడు.
ఆ మాట చేత పట్టుకున్నాడు. ఈరోజు 4 సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఇంత ఉండడానికి కారణం తెలుసండి, ఆయన వాగ్దానం అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు వాగ్దానాల చేత ఆశీర్వదించబడాలండి. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే అబ్రాహాముకి, ఆయన పిలుచుకున్నప్పుడు 50 సంవత్సరాలు. అదేనమ్మా, ఆయనకి ఒక లోటు ఉందండి. ఏమండి, 35 సంవత్సరాలు ప్రభులో దర్శన వచ్చినా కూడా 100 సంవత్సరాలు అయింది పిల్లలు. కుమారులు కుమార్తెలు ఎవరు కూడా పిల్లలు లేరు. అప్పుడు అంటున్నాడు, నీకు వచ్చే సంవత్సరము, వచ్చిన సంవత్సరం కల్లా నీకు కుమారుడు పుట్టబోతున్నాడు, పిల్లల్ని ఇవ్వబోతున్నాను. ఎంత అద్భుతమండి. దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు దేవుడు వాగ్దానాల చేత తృప్తిపరుస్తాడు పిల్లల. వాగ్దానాల చేత మనం ఆశీర్వదిస్తాడు పిల్లల. ధైర్యం ఉంటుంది. వచ్చే సంవత్సరం కల్లా అమ్మో దేవుడు నాకు ఈ జీవితంలో కార్యం చేయబోతున్నాడా. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి తెలుసా పిల్లారా, నువ్వు దేవుని మాట విన్నప్పుడు పిల్లారా. 4వ విషయం, 6వ విషయం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం పిల్లారా. చదువుతాగా వెళ్ళిపోతాం, చూద్దామండి. 6వ విషయము అది 18వ అధ్యాయం పిల్లారా. 18వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందామండి. 2వ వచనం చదువుకున్నాం, నిన్న చదువుకున్నాం, మళ్ళా చదువుకున్నాం పిల్లారా. 18వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే, అతను కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారము వాటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలబడికి వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెచ్చుదాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద ఆలోచన తీర్చుకొని. పిల్లల విషయంగా అబ్రహాము ఇంటికి వచ్చే ఈ 3కి వీళ్ళు ఏం చేశారంటే, కానీ వాకిట్ల నుండి బాయ్ చెప్పలేదు. మాకు అవుతుందా? పాస్టర్ గారి ఇంటికి వస్తే, పాస్టర్ దేవుని బిడ్డలు ఎప్పుడు ఇంటికి వచ్చినా కానీ లోపలికి పిలవండి, మీకు ఇచ్చి బైబిల్ చెబుతుంది, నా పేరిట వచ్చిన వారికి, నా పేరుగా వచ్చిన వారికి వాళ్ళు సంగీతం ఇచ్చిన ప్రతిఫలము పోదంటండి. మనం ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారు. అసలు పాస్టర్ గారు వచ్చినా కానీ అసలు ఏముండదు. నాకు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ అంటే ఏం లేదండి, నేను నా గ్రామంలో ఉన్న గ్రామం గురించి ప్రార్థన చేస్తూనే ఉంటానండి. వాళ్ళు ఏ సంఘానికి ఇక్కడ సంబంధం లేదు, యవనస్తుల గురించి అందరూ ప్రార్థన చేస్తుంటా. నిజంగా దేవరం పడే ప్రాంతం నిలబడాలంటే దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు. ఎక్కడంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే తల బిరుసుగా ఉంటారో, ఎవరైతే గర్వంగా ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడు, ఇది మీకు జరుగుతుందండి. సరే వాళ్ళకి చెప్పాను, నేను ఇప్పుడు చెప్పాను. చెప్తే ఆ నిజం అలా జరిగాయి. వాళ్ళు భయం, దేవుడు అమ్మో వాళ్ళు మధ్యాహ్నం రాపలే కానీ పాస్ అవుతారంటే పక్కదు. ఈ రోజు చూడండి, పాస్ అవుతారంటే పక్క వెళ్ళిపోతారు పిల్లలు. అయితే ఈ రీసెంట్ కాలంలో ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి మన కాడికి సండే స్కూల్కి వచ్చాడు. అబ్బాయి తర్వాత అబ్బాయి రావడం వాళ్ళ అమ్మమ్మని వెళ్ళిపోతారు, వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళిపోతారు. అబ్బాయి చనిపోతానే వచ్చింది, భయంకరంగా చనిపోతానే వచ్చింది కళ. భయంకరంగా చనిపోతాడు అంటే కత్తితో పొడిచి చంపేస్తారు. నేను ఆ విషయం చెబితే అదురుపోతున్నాను తల్లిదండ్రులు. ఇవన్నీ చెప్ప ఇంటికి వెళ్ళి నేను మందిరం దగ్గరికి వస్తున్నాను, ఉదయం నీళ్ళు పెట్టడానికి వస్తున్నాను, వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. నేను వెంటనే అన్నయ్య చెప్పాను, పరిస్థితి అవునా అన్నాను. అటు ఇంటికి వెళ్ళిపోగానే ఆ ఇంట్లో ఉన్నదండి, నేను అక్కడే ఉన్నాను. పాస్ గారు వచ్చారు కదా, అక్కడే ఉన్నాను, గేట్ కాడ ఉన్నాను. రాండి పాస్ గారు లోపలికి అనలా, రండి పాస్ గారు లోపలికి రాండి అని కూడా అనలేదు, నిలబడాను. అక్క మీ అబ్బాయికి ఇలా జరగకపోతుంది అక్క, ప్రార్థన చేయండి. నేను ఎవరి గురించి చెప్తున్నాను? వాళ్ళ అబ్బాయి గురించి చెబుతున్నాను. అసలు విషయం, అయ్యో మా అబ్బాయికి రాండి పాస్ గారు, కూర్చోండి, కూర్చేసి కూర్చోండి, ఏం చెప్పండి పాస్ ఏం జరుగుతుంది, మీరు ప్రార్థన ఏం అనలేదండి, ఏమి అనలేదండి. నిలబెట్టిందే అంతే మాట, ఏం కూడా లేదు. చక్కగా నిలబడ్డాను, 4 మాటలు చెప్పేసాను, ఇది సంగతి ప్రార్థన. వాళ్ళంటే నేను పిల్లగాడు ఫోన్ చేస్తాను నాకండి. ఎందుకంటే ఆ పిల్లలు ఏ పొజిషన్ లో వాళ్ళు తెలుసు ఆల్రెడీ. మన చర్చికి సెక్షన్ పెట్టాడు ఆల్రెడీ. ఆ అబ్బాయి ఏంటన్నా వీళ్ళు చెప్పాడు కదంటే, అవునబ్బా ఏంది ఎలా పరిస్థితి అంటే వాళ్ళు తెలుసు ఆల్రెడీ. వాళ్ళకి అమ్మాయిని ప్రేమిస్తున్నారంట. ఇక్కడ వాళ్ళ మందిరానికి వెళ్ళే దగ్గర వాళ్ళ ప్రియులు వాళ్ళ మందిరానికి వెళ్తారు, అక్కడ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నట్ట. అక్కడ కొంచెం సీరియస్ గా జరిగిందంట, వాళ్ళు వార్నింగ్ వచ్చినా నాకు తెలియదు అసలు విషయం, తర్వాత అంటున్నాడు. నా ప్రీతి పెట్టారా నేను అనుకుంటానండి, నిజంగా మంచి ఆతిథ్యం ఇవ్వాలి అని దేవుని పిల్లలు వచ్చినప్పుడు మనం చేర్చుకోవటం నేర్చుకోవాలి పిల్లారా. అర్థమైందండి. ఆ వాక్యం నుంచి పంపించేసింది, నాకేం కాలేదు, నేను వెళ్ళిపోయాను, నీ మాట చెప్పేసి వెళ్ళిపోయాను నేను. చాలా మంది కూడా అబ్రహాం కుటుంబం ఎలా ఉందంటే, దేవుని బిడ్డల్ని
వాళ్ళు చేర్చుకున్నారు. మూడు మాయకులు పిడి చేయమని చేశాడు. చక్కగా తనకున్న మందులో మంచి దాన్ని తీసుకొచ్చాడు, వదిలించాడు, చేశాడు, చక్కగా విధి చేశాడు. ఇప్పుడు ఇది ఆశీర్వదించబడిన కుటుంబం అండి. అనుకుంటారు పాస్టర్ పావులకు 4 అవుతుంది, 4 గంటల టైం ఉంది ఆల్రెడీ. భయపడబాకండి, 10 నిమిషాల్లో అయిపోద్ది. కానీ ఇప్పుడు ఈ ఆశీర్వదించబడిన కుటుంబము ఏం చేసింది? ఫస్ట్ దేవుడు చెప్పినట్లు దేవుని మాట విన్నారు. గుర్తుపెట్టుకున్నా, మా ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు ఎవరైనా కూడా రక్షణను పొందిన వ్యక్తి అయితే నిజంగా నీ కుటుంబం రక్షించబడాలి. ఎలాగా చెక్కయ్య కుటుంబానికి రక్షణ వచ్చింది, శిరసాల నాయకుడి కుటుంబానికి రక్షణ వచ్చింది. అందరికి కుటుంబానికి వ్యక్తులు కాదండి, అర్థమైందా? కుటుంబానికి రక్షణ రావాలి అనుకున్నట్లయితే, నేను రక్షణ పొందాను, నా భర్త రక్షణ పొందాలి, లేదా నేను రక్షణ పొందాను, నా భార్య రక్షణ పొందాలి, నా బిడ్డ రక్షణ పొందాలి, నా కుటుంబం అంతా రక్షించబడాలి అనుకుంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మాట వినాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు నువ్వు మీ నోట్లో వచ్చిన ప్రతి మాట నీ భక్తి వింటాడు, నీ బిడ్డలు వింటారు. నువ్వు వినకుండా పాలనమంటే, నువ్వు వినకుండా దేవుని మాట వాడనమంటే వింటారా? వింటారండి? విన్నారా పిల్లరా? రసము అబ్రహాము నిజంగా దేవుని మాట విన్నాడు. తర్వాత దేవుని సహవాసానికి దగ్గరగా ఉన్నాడు. కుటుంబంలో నిజంగా వారి మధ్య మంచి సమాధానం ఉన్నది. తర్వాత వారు ఆ తప్పిదం ఏంటంటే చక్కగా బలిపీఠం కట్టారు, బలి అర్పించారు. రోజు విరిగినతో మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఏం జరిగిందంటే దేవుడిచ్చే వాగ్దానాల చేత వారు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. తర్వాత దీవించిన కొద్ది వాళ్ళు ఏం చేశారంటే ఆయన పేరుట వచ్చిన ఏం చేశారు? మంచి ఆతిథ్యం ఇచ్చారు. దేవుడి పరిచయకి సహకారులుగా ఉండాలి మనం. అదేనండి, దేవుడు ఇందాక చెప్పాడు, పాస్ గారు చెప్పారు, దీవిస్తే అంతే. నేను చెబుతున్నాను, ఇదే మందిరంలో కొంతమంది ఎవరస్తులు ఉన్నారు. పాస్ గారి పాపము, పాస్ గారికి కొన్ని బియ్యమే ఉంటాయి, ఆయన వండుకొని తినంగా దాంట్లో అది గీకి ఎరగబెట్టేవాడు. ఏమండి, అయితే సర్దిపడే అది కూడా తినడం చాలా మంది ఇక్కడ ఉండి దీవించేవాడు, ఆశీర్వదించబడ్డాక దీన్ని మర్చిపోయి చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు మంచి మంచి ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు, రైల్వేలో ఉన్నారు, చాలా పొజిషన్ లో ఉన్నారు. కానీ దీన్ని మర్చిపోయి చాలా మంది జీవిస్తున్నారు. అది దీవెనకరంగా లేవండి. డబ్బులు వస్తాయి, ఇలాగ 70,000 80,000 జీతాలు ఉన్నాయి, కానీ కుటుంబాల సమాధానం లేదు. నాకు దేవుని పెట్టారా? దీవించే కొలది మనం ఏం చేయాలంట? దేవుడికి మనము దేవుడి సహవాసానికి పరిచర్యకి మనం ఎప్పుడు హెల్ప్ఫుల్ గా ఉండాలి. నువ్వు ఇవ్వండి, దేవుడు కూడా మనం దీవిస్తున్నాడు పిల్లరా. ఇక్కడ అబ్రహాము కుటుంబం ఆశీర్వదించడానికి మీకు 6 విషయాలు చెప్పాను. పతనమైన కుటుంబం ఉంది కదా, దాని గురించి మీకు కూడా మళ్ళీ ఒక 6 విషయాలు ముందు పెడతాను. సమయము ఆ 1/2 గంటలోనే అయిపోద్ది మొత్తం కూడా. ఇప్పుడు ఇందాక అబ్రహాము దేవుడు మాట పట్టుకుని వెళ్ళిపోయాడు కదా, ఆయన బట్టి ఇంకెవరున్నారు? ఎవరున్నారు? లోతు కూడా వచ్చాడు. పాపం లోతు కూడా వచ్చాడు. ఈ సంఘటన అంతా, ఈ జరిగిన సంఘటన అంతా కూడా వారిద్దరు కలిసి ఉన్నప్పుడు కాదండి అమ్మా. ఒక్క కుటుంబంలోని చూడండి పిల్లరా, ఒకే ఒక్క కుటుంబంలోనే ఒకరు ఆశీర్వదించబడ్డారు, ఒకరేమో శపించబడ్డారు పిల్లరా. ఒక కుటుంబం దీవించబడింది, ఒక కుటుంబం ఏమో పతనానికి గురి అయింది పిల్లరా. వేరు కాదు పిల్లరా. అయితే ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసుకున్నప్పుడు అబ్రహాము నిజంగా దేవుని మాట విని గుడారి వేసుకున్నాడు. ఈయన ఎక్కడ వేసుకున్నాడు? అయినా చూద్దామండి. 13వ అధ్యాయం తెరవండి పిల్లరా. ఆదికాండం 13వ అధ్యాయము 12వ వచ్చి చదువుకుందామండి. అబ్రహాము కానానులో నివసించును, లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రవేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకునేను. సొదొమ మనుషుల దుష్టులను యెహోవా దృష్టికి అమ్మా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఇప్పుడు ఈయన లోతు పోయి ఎక్కడేసిన గుడారము? ఎక్కడేస్తున్నాడు? ఆ సొదొమ పట్టణం దగ్గర వేసుకున్నాడండి. అంటే ఆ సొదొమ మనుషులు ఎలా ఉన్నారు? చాలా దుష్టులండి, పాపం చేసిన వారు పిల్లారా. ఈయన పైన చిన్నగా తప్పిపోతే అంతే ఉండదండి. దేవుని సన్నిధి నుంచి ఏ కూడా తప్పిపోయినా ఏడ చేరుకుంటారు? ఏమండి, 1 దేవుడు, 2 సాతానుగాడు. అవునా కదా? ఇక్కడ నుంచి పోతే ఎక్కడ పడతాం? పోయి తంతే పోయి గుట్టల్లో పడిందంట అన్నా కానీ
ఈడ తంతే పోయి ఈడ పడతాం పోయి, లేకపోతే ఆడ తంతే పోయి ఈడ పడతాం. ఈ రెండింటి తప్ప ఎక్కడ పడను. మూడోది ఒకటి ఉంది ఇంకా, ఏమండి, అది నిత్య నరకాగ్ని పిల్లారా. ఈయన వాడుకున్నాడు, సారం అయిపోతే తీసుకుని వేస్తాడు. ఈయన వాడుకొని కూడా అక్కడ వేసి తర్వాత మహిమ శరీరముతోటి ప్రభువు దగ్గర ఉంటామండి. ఇప్పుడు ఈయన ఎక్కడంటే పాపానికి దగ్గరగా ఉన్నాడు. పాపం ఈ కుటుంబాన్ని తీసుకొని పోయాడండి. లోతు తన భార్యని తన బిడ్డల్ని ఎక్కడేశాడు మకాం అంటే, ఎక్కడేశాడండి? పాపానికి దగ్గరగా ఉన్నాడు పిల్లారా. ఇందాకలా అబ్రహాము ఎక్కడ ఉన్నాడు? దేవుడి మాట చొప్పున ఎక్కడ వేళ గుడారము అక్కడ వేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేద్దామండి. ఈరోజు నీవు ఎలా ఉంటున్నావు? ఏమండి, శపితమైన దాని దగ్గర ఉంటున్నావా, లేకపోతే శాపగ్రస్తమైన దాని దగ్గర ఉంటున్నావా? నీవు గాని నీ కుటుంబం గాని ఎక్కడ నువ్వు జీవిస్తున్నావు? నీవు దేవుడు వాటన్నిటి నుంచి విడిపించి మనకి శ్రేష్టకరమైన మేలైన దానికి దేవుడు ఇస్తే మనకు ఎక్కడే ఉంటాం. కడగబడిన పని మళ్ళా బరువు దొరికినట్టే, ఒక్క తన వాటికి తిరిగినట్లే మళ్ళీ అక్కడికే పోతాను, నాకు అదే బాగుంది. పిల్లారా, ఆలోచించేద్దామండి. పతనమైపోవడానికి ఇవే గుర్తులు పిల్లారా. దేవుడు అన్ని మేలని ఇచ్చినప్పుడు మనం అక్కడికే పోదు. ఈ రోజు ఏం చేశాడంటే, ఎక్కడికి పడి శపితమైన దాని దగ్గర గుడారము వేసుకున్నాడు. మొదటి పాయింట్. రెండవ పాయింట్ పిల్లలు చూద్దామండి. రెండవ పాయింట్ ఆదికాండం 14వ అధ్యాయం పిల్లల 12వ వచనం చదువుకుందామండి. అందరూ తెరవండి. బైబిల్ మనకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పుకుంటే పోవచ్చు, నాకు తెలుసు అంతే కూడా, కానీ మీరు తెలిసి చదివారు నిజమే కాబోలి విన్నకుంటారు. మీరు చదవండి. 12వ వచనం అండి. మరి అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురమునెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. అర్థమైందండి. ఇందాక పిల్లరా, మనము అబ్రహామును చూసుకున్నట్లయితే, మనం అబ్రహాము దేవుడి సహవాసం దగ్గరగా ఉన్నాడు కాబట్టి అబ్రహాము దీవెనకరంగా తన కంచె వేశాడు. దేవుడి సహవాసానికి దగ్గరగా ఏం చేశాడు? దేవుడు కాపుదల ఉంటదండి. పాపం ఈయనేం చేశాడంటే, ఇప్పుడు ఈయన చేశాడు, సొదొమలో ఉన్నాడు కానీ దేవుడు ఒకరికి గురి కాబోతున్న ఊరికి దగ్గరగా ఉన్నాడు. అక్కడికి ఉంటే తాతగా ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న వాళ్ళని అని పిలుచుకుంటాడు. బిడ్డారా, నా దేవుని బిడ్డారా, ఒకరంతా కాబోతున్న ఊరికి దగ్గరగా ఉన్నాడు. ఈయన అక్కడే తన జీవితం ముగించుకుని అక్కడే కొనసాగిస్తున్నాడు. పిల్లారా, చాలా మంది కూడా దేవుడు పిలుస్తున్నాడు, రండి మీరు నా దగ్గర రాండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా దగ్గర రాండి, మీకు సమాధానం ఇస్తాను. నా దగ్గర రాండి, మీకు మీ కుటుంబాలు కట్టగలుగుతానని దేవుడు పిలిచినా గానీ నాకు రామండి. అక్కడే ఉన్నారు. తర్వాత మూడవ విషయం చదువుకుందామండి. మూడవ విషయం మనం తొందరగా చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం తెరవండి పిల్లారా. ఆదికాండం 19వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు అతను తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించింది. అతను వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసింది. అమ్మా, అర్థమైందమ్మా? వింటున్నారా? అబ్రహాము ఇంటికి ముగ్గురు వచ్చినప్పుడు ఆయన కూడా విందు చేశాడు. ఇప్పుడు ఈయనకి పతనం అయిపోయి ఊర్లో ఉన్నాడు కదా, పతనం కాబోతున్నాడని చెప్పేసి ఆయన ఇంటికి కూడా వచ్చారు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు? లోతు ఇంట్లో పిలిచాడు, కూర్చోబెట్టాడు, రొట్టె ఈయన కాల్చాడు. అమ్మ, అర్థమైందా? చదవండి అన్నమాట, మళ్ళా చదవండి అమ్మా. 3వ వచనం. అయినను అతను మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసేది. రోజు వారు ఏం చేస్తుంది? ఏం చేశాడు? రొట్టెలు, పొంగని రొట్టెలు చేశారు. అమ్మా, ఎవరు చేశారు? అయ్యా, ఎవరు చేశారయ్యా? అక్కడ వచ్చినప్పుడు అబ్రహాము అన్నాడు, ఇంట్లోకి పోయి అమ్మ 3 మాయల పిండి చేసి రొట్టెలు చేయగానే ఆమె చేసింది. ఇప్పుడు ఇంట్లోకి వేసి అయ్యగారు వచ్చాడు. అప్పలు ఏమండి ఏం చేశాడు? అప్పలు అయ్యగారు చేసి అయ్యగారు ఇచ్చాడు, ప్లేట్లో పెట్టించాడు, తినండి, ఏదో తినండి. భార్య ఏం చేస్తుంది? ఆ బిజీగా ఉందిలేండి. అంటే అర్థం చెప్పారా? ఆ కుటుంబంలో సమాధానం లేదండి. అమ్మా, ఇందాక కుటుంబంలో ఏముందంటే సమాధానం ఉన్నది. ఇప్పుడు ఈ లోతు కుటుంబంలో ఏమి లేదు,
సమాధానం. భార్య ఏడుందో పాపం అర్థమైందా పిల్లారా? భార్య ఎక్కడో తెలియదు రొట్టెలు చేశాడు. ఇంకా తప్పు దాన్ని. కొంతమంది ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మనం చేసుకోవాలి. ఇంకా అవన్నీ కొన్నిసార్లు వాళ్ళు చేస్తారు, కొన్నిసార్లు మనం చేసుకోవాలి. అదే మనైతే చెయ్యాలి. ఆ మీద కూర్చుని అంతేగా ఏమండి చూసారన్నమాట. అప్పు ఇక్కడ దాంపతి భలే ఉంది అసలు. అయినా కానీ ఏమండి ఎంత బాగుందా అండి. మరి మన ఇంట్లో వాక్యాలు ఉంటాయి గోడ మీద, సమాధాన పరచువారు ధన్యులు దేవుని కుమారులు దేవుడు కుమార్తెలు. ఎంత బాగుంటాయో వాక్యం. పెద్ద పెద్ద తెచ్చుకుంటామండి, డబ్బులు పోయినా గానీ తెచ్చుకుంటాం. ఏమండి అవి గోడ మాత్రం పరిమితం కానీ ఇక్కడ ఉండదు. ఉండదా? ఇక్కడ ఉండదండి, ఇక్కడ ఉండదండి. నాకు దేవుని బిడ్డ జాగ్రత్తగా వాళ్ళ కుటుంబాలు పాడైపోవడానికి, కుటుంబంలో ప్రతి వ్యక్తి నశించబడకి మనం ఒక కారణం అవుతాండి. నిన్ను రక్షించుకుని ఎందుకు? ఏమండి ఇందాక పాస్టర్ చెప్పాడు, అన్నం చూశాడా? ఏమండి ఎద్దు చూశాడా? మన లావు చూసాడా? కళ్ళ చూశాడా? లేకపోతే మనకి జ్ఞానం చూసా? ఎందుకు రక్షించుకున్నాడు? కుటుంబంలో నీవు ఆ కుటుంబానికి రక్షణగా ఉంటావని, ఆ కుటుంబ రక్షణ నడిపిస్తావని నేను అనుకుంటే, నువ్వే మెలకుండా ఉండి నీవే సమాధానం లేకుంటే వాళ్ళు పాపం ఎక్కడ దూకాలి? ఏమండి నీళ్ళే సెలవులో దూకాలి అయిపోయాలి. నా ప్రియ దేవుని బిడ్డారా, మనల్ని బట్టి మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన ప్రవర్తన చూసి, మన మాటలు చూసి, మన ఇచ్చే ఆతిథ్యం చూసి నిజంగా యేసయ్య ప్రేమ ఇదేమో. వాళ్ళు మందిరానికి ఇప్పటికి ఇలా మార్పు చెందారు. నిజంగా ఒకప్పుడు ఈ ప్రేమ లేదు, ఒకప్పుడు ఈ ఆప్యాయత లేదు, ఒకప్పుడు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు పోయినాక చాలా మార్పు వచ్చింది. అప్పుడు నువ్వు చెప్పు మాట, యేసయ్య గురించి నువ్వు చెప్పు మాట, యేసు ప్రభు గురించి చెప్పు మాట ఖచ్చితంగా పనిచేస్తుందండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఏం చేసింది? అప్పుడు ఏం చేశాడు? చేసి ఆయనకి ఇచ్చేసాడు. ఏముంది? సమాధానం లేదు. నా పేరు దేవుని. 4వ విషయం చూస్తున్నామండి. 4వ విషయం ఏంటంటే పిల్లారా, అబ్రహాము పక్షి ఉన్నాడు కదా, ఎవరు? లోతునగా ఈయన పోతుంటే ఏం చేశాడు? ఏం వస్తాను వచ్చాడు కదా, ఈయన బలిపీఠాన్ని కట్టాడు కదా. ఈయన కట్టాడా? రోజు బలిపీఠాలు కట్టాడా? ఒక్కడు కూడా కట్టలేదండి. ఒకడు కూడా ఆ శపితమైన ఊరిలో ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, నశించిపోతున్నా కాడ ప్రభువును రక్షించండి అన్నాడా? ఒక్క బలిపీఠాన్ని కట్టి, అయ్యో మా పెదనాయన్ని కడుతున్నాడు కదా, ఏమండి కడదామే అని అనుకున్నాడా? లేదు బిడ్డ. కొంతమంది అంతేనండి, తమ చేసిన తప్పు ద్వారా, తమ చేసిన పాపం ద్వారా కుటుంబం బిడ్డలు నాశనం అయిపోతున్నా కానీ ఇంకా ప్రభువు దగ్గర వాళ్ళ పాపాలు ఒప్పుకోరు పిల్లారా, విడిచిపెట్టరండి. నా ప్రియ దేవుని బిడ్డారా, సరి చేయబడాలండి, విడిచిపెట్టాలి. ఇదిగో నా ద్వారే కాదు నష్టము. ఏమండి యోనా ఏం చేశాడు? అయ్యా ఈ నష్టం జరగటానికి, ఈ వాడ అటు పోగటానికి, ఈ తుఫాని గాలులు రావడానికి కారణం ఎవరు తెలుసా? నేనయ్యా. నన్ను ఎత్తి ఫస్ట్ నీళ్ళ పడేయండి, ఆగిపోద్దంటే ఏం చేశాడు? ఏం చేశారమ్మా? ఎత్తి అందరూ నీళ్ళు వేశారు. వేసినంటే నేను పడవ నెమ్మది అయిపోయింది, వాతావరణం నెమ్మది అయిపోయింది, సాఫీగా ప్రయాణం గమ్యాన్ని చేరుకున్నారండి. అంటే పరిస్థితులు తారుమారైనప్పుడు ఎందుకు జరుగుతున్నాయని నా ద్వారే కదా. నేను సరిగా ఉంటే, నేను సరిగా మాట్లాడితే, నేను సరిగా నడుచుకున్నట్టయితే ఈ కుటుంబంలో ఈ వివాదాలు రావు కదా, ఈ సమస్యలు రావు కదా. నా ప్రియ దేవుని బిడ్డారా, కుటుంబం చాలా విలువైనదండి, కుటుంబం చాలా పవిత్రమైనది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు దాని ప్రభావము మన బిడ్డల మీద పనిచేయదండి. అర్థమైందండి? నువ్వు టీవీ పెట్టుకొని చూసి మొగల రేకులు లేకపోతే సీరియల్ చూస్తుంటే మీ అబ్బాయి ప్రార్థన చూసుకోవాలా ఏది అంటే ఏం చేస్తాడు? ఇంట్లో పోయి సెల్ ఫోన్ చూస్తాడు, చూసి లోతనే ఏమింట్లో టీవీ చూస్తాడు. ఏమేమో టీవీ కొంచెం వాడికి ప్రార్థన వాడే చేస్తాడు, వాడు పోతాడు లోపలికి చదివేసుకున్నామమ్మ ప్రార్థన చేయమని చెప్పేసి వాడు పోతాడు, సెల్ ఫోన్ చూస్తుంటే అసలు ఏమన్నా మావాడు బాగా ప్రార్థన ఏమైనా అయిపోయినా వాడు అయిపోతా బయట ప్రార్థన చేస్తాను ఏమనుకుంటది, ఏం జరగదు అక్కడ పిల్లారా. అర్థమేనండి? నువ్వు మోకాలయ్యి నిజమండి, నిజంగా నేను చెబుతున్నానండి. నేను బైబుల్ తీసుకొని రాత్రి 10:30కి పైకి వెళ్ళానండి. అప్పుడు దాకా మా పిల్లలు ఇంట్లో ఉండి నా సెల్ ఫోన్ కిందనే ఉంది, చూస్తూనే ఉన్నారు. నేను పైకి వెళ్ళగానే వెంటనే ఒక 2 నిమిషాలు సెల్ ఆఫ్ చేశారు, పైకి వచ్చేసారు. పైకి వచ్చేసి నేను బైబుల్ తీసుకొచ్చి ఆమె తీసి రాస్తుందండి. అంటే మన ప్రభావం మన బిడ్డ ఖచ్చితంగా పడదండి. 10:30 అండి, రాత్రి 1 దాకా నేను ఉన్నాను, 1 దాకా నాతో ఉన్నారు. అది కింద ఉంటే సెల్ ఫోన్ తో సంసారం అయ్యేది.
నేను ఏం చేస్తే అదే చేశారు వాళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రార్థన చేసేవాళ్ళని. ఈ లోతు ఏం చేశాడంటే తాను బలి అర్పించలేదండి. అంటే తన పాపము ఒప్పుకోలేదు, ఇక్కడ విడిచిపెట్టలేదు. దేవుని దగ్గర వచ్చి పశ్చాత్తాపడగా కనపడలేదు బిడ్డలారా. తర్వాత మీకు 5వ విషయం చెప్తున్నా బిడ్డ, చూద్దామండి. 5వ విషయం ఏంటంటే బిడ్డలారా, 19వ అధ్యాయం అయిపోయిందాం, మనకు 5 నిమిషాలు అంతే. 19వ అధ్యాయము 15వ వచనం 16వ చదువుకున్నాం బిడ్డలారా. 15వ వచనం 16వ చదువుకున్నాడు. 19వ అధ్యాయం అండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమారులను తీసుకుని రమ్మని చెప్పని అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులు పట్టుకొని వేలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచేది. ఇందాకలమ్మా మనం చదువుకున్నాగా, వారికేమో దేవుడు వాగ్దానం చేశాడు. వారికేమో వాగ్దానాలు, వీరికేమో శాపాలు. ఏమండి, రండయ్య అంటున్నాడు. అబ్రహాం ప్రార్థన చేశాడండి. అమ్మా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ కూడా యవనస్తులు బిడ్డలు కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. నీ భార్య ప్రార్థన వల్లే, నువ్వు అక్షర ప్రార్థన వల్లే ఒక కుటుంబం నిలబడదండి. వీళ్ళు ఈ సొదొమ నుండి బయటపడే కారణం తెలుసా? అబ్రహాం ఆడ ప్రార్థన చేశాడండి. సేవకులు కూడా అంతే కాబట్టి ప్రార్థన చేస్తారు. ఎవరి కోసము? యవనస్తుల కోసం, కుటుంబాల కోసం ప్రార్థన కన్నీరు కాలుస్తారు, దేవుడు బతికిలాడుతారు. ఇదిగో ప్రభా, ఇదిగో మా అక్క కుటుంబం నష్టపోకూడదు, మా అక్క బిడ్డలు దీవించాలి, వాళ్ళ భర్త మారని సేవని ఇలా బలంగా ప్రార్థన చేస్తాడు. అలాగని అబ్రహాము ప్రార్థన చేశాడు. దేవుడు అడిగాడు, అయ్యా సొదొమలో నీతిమంతులు 50 మంది ఉంటే రక్షించవా? రక్షిస్తాను. 45 మంది ఉంటే రక్షించవా? రక్షిస్తాను. అబ్రహాము ప్రార్థన వల్లే వీళ్ళకి శాపం రాకుండా బయటపడ్డారండి. పతనమైపోతున్నారు వీళ్ళు పిల్లారా. ఆ సిచ్యువేషన్ లో ఉండి కూడా రండయ్యా బాబు అంటే ఇంకా ఏం చేస్తున్నారండి? ఏం చేస్తారు? తడువు చేస్తున్నారంటండి. తడువు చేస్తుంటే ఇంకా లాభం అని చెప్పేసి దూతలు ఏం చేశారంటే, లోతు చెయ్యి, లోతు భార్య చెయ్యి, లోతు బిడ్డల చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బయటికి నడిపించింది. పోండి, ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, వెనక్కి తిరగొచ్చారు కూడా వెళ్ళిపోండి అండి. పోతనే ఉన్నారు. అమ్మగారు ఎనికి దిగింది. ఎవరు? అమ్మగారు ఎనికి దిగింది. ఏం జరుగుతుంది అక్కడ? అమ్మ మనం విడిచిపెట్టి వచ్చాం కదా, కొంతమంది ఇక్కడ ఉన్నా కదా అంతే, మందిరంలో ఉన్నా కదా అంతే, ఇంట్లో ఏం జరుగుతుంది అక్కడ? అసలు వాళ్ళు వండుకున్నారో తిన్నారో లేదు అసలు ఆయన అసలు ఏమండి ఏ ఆలోచన పిల్లలు. ఎనికి దిగి చూసింది ఏమైంది? ఉప్పు స్తంభము అయిపోయింది. చరిత్రను ఇప్పుడు కూడా ఉందాం, ఆ ఉప్పు స్తంభం ఉందమ్మా. అదే పిల్లారా. తర్వాత చివరి మాట మనం చదువుకున్నట్లయితే పిల్లారా, ఇందాకలా 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే ఆతిథ్యం ఇవ్వని కుటుంబంగా ఉన్నది పిల్లారా. అదేనండి, భర్త చేయడం ఏందండి? ఇంటికి వచ్చిన వాళ్ళకి, అమ్మా చుట్టా ఇంటికి వచ్చారు అమ్మా, భర్త అన్ని అట్లు తోమి బియ్యం అట్టు పోసి కడిగి వాళ్ళ మీద కడిగి ఆయన పొయ్యి మీద పెట్టి గంజి వచ్చి తీసినాక కూర చేసి పెడితే వాళ్ళేమంటారు? తృప్తిగా తింటారా? అమ్మా మా అల్లుడు ఏం చేశాడు అయినా గాని, మా అల్లుడు ఏం ఉండాడు చికెన్ కూర. కూతురు ఏం చేస్తుంది? ఏమండి కూతురు ఏం చేస్తుంది? తృప్తిగా తింటారు. ఇదేంద్రా బాబు పెళ్ళా వచ్చుకొని నువ్వు వండుతున్న మీద నువ్వు కలుగుతున్న మీద నాయన అసలు అప్పుడు అదేమంటారండి, నీకు దండమయ్యా, ఇంకొకసారి మీటికి రావయ్యా, నీ వంటకాలు మేము తినలేము పిటారా. ఇక్కడ సరైన ఆతిథ్యం ఎవరి కుటుంబంగా ఇక్కడ కనబడుతుంది. అందుకని లోతు కుటుంబము దేవుని ఆశీర్వాదాలు తీసుకోలేకపోతున్నారు, పతనమైన కుటుంబంగా కనబడుతుంది. అబ్రహాము కుటుంబము ఆశీర్వదించబడింది పిల్లారా. ఎంత మంచిగా ఇక సాయంకాల వేళలో మన దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, మనము మన బిడ్డలు అందరూ దీవెనకరంగా ఉండడానికి దేవుడు మనం పిలుచుకున్నాడు పిల్లారా. ఏమండి, రాజు కుమారులు ఎలా ఉంటారు? రాజులే పిల్లారా. దేవుడి బిడ్డలు అలాగే ఉండాలి. దేవుడు అన్నాడు, నన్ను నమ్ముకున్న వాడిని నేను తలగా ఉంచుతానని చెప్పాడు. మనం తలగా ఉందామండి. మన పరిస్థితులన్నీ దేవుడి ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని మాట చొప్పున జీవిద్దాం పిల్లారా. అప్పుడు మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయండి, చాలా కుటుంబాలు ఇదే ఫార్ములా పాటించారండి. అదేనండి, ఫార్ములా లేకుండా లెక్కలు రావు పిల్లారా. దీవెనలు ఆశీర్వాదాలు రావాలంటే ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. ఇష్టానుసారంగా పోయి
ఇక్కడికి వచ్చి మలేషు దేవుడు దీవిస్తాడు పో అంటే ఏం దీవిస్తాడు? ఆయన ఏముంది, లేకపోతే నీలో ఏముంది, అవన్నీ పోకుండా అవుతాయి దీవెనలు అవుతాయమ్మా, రావమ్మా. స్వస్థత గాని అద్భుతంగా ఏమి జరగవు. యేసు ప్రభు దగ్గరికి ఏమండి ఎవరు వచ్చారు? మంచం మీద పడేసుకుని తీసుకొచ్చారు. ప్రార్థన చేద్దాం, వాగ్దానం నెరవేరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు మనం ఆశీర్వదించిన కొలది మనము మంచి ఆతిథ్యం ఇచ్చి దేవుడిని పరిచర్యకి, దేవుడి సేవకి మనం దీవెనకరంగా సహాయకరంగా మనం ఉందామని ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల ఉంచుదామండి, ప్రార్థన చేసుకున్నామండి. అందరూ తల్ల ఉంచుదాం కదా, ప్రార్థన చేసుకున్నామండి.